20 రోజుల్లో పరీక్ష రాయబోతున్నాను. మీకు పూర్తిగా ఉండడం కోసం గత 3 సంవత్సరాల నుంచి ఒక సంవత్సరం మన స్కూల్కి వచ్చి ఏదో ఫంక్షన్ పేరు పెట్టుకొని ఏదో మీకు సర్వ్ చేయాలనే ఉద్దేశంతో ఫంక్షన్ పేరు పెట్టినా కూడా మీకు అట్టాలు కానీ పెన్సిల్ కానీ ఇంకోటి ఇస్తా ఉన్నారు. గత 2 సంవత్సరాలు ఈ సంవత్సరం కూడా ఒక పేరు పెట్టడానికి అని చెప్పను పెట్టడం చెప్తాను వేసుకొని అకేషను వాళ్ళ ద్వారా ఉంటే బాగుంటుంది. కాబట్టి నేను కోరుకునేది ఏమంటే వాళ్ళ విషయం పూర్తి చేయండి. మా విషయం పూర్తి చేసి మీ ఇంకా వాళ్ళ తల్లిదండ్రులని సంతోషపరిచేందుకు అందరూ పదార్థాలు విద్యార్థులు 50కి 51 చేస్తానని కోరుకుంటున్నాను. నేను ఇప్పుడు మేడం ఇంతగా ఇవ్వను. థ్యాంక్ యూ. కుటుంబం ఆశీస్సులు. ప్రతి సంవత్సరము 10th క్లాస్ ఎగ్జామ్స్ సందర్భంగా గత 3 ఏళ్ల నుంచి మేము ఏదో ఒకటి అంటే మీకు ఎంకరేజ్మెంట్ అనమాట. 10th క్లాస్ పిల్లలు బాగా ఎగ్జామ్స్ రాయాలని ఏదో ఒక రకంగా మేము గిఫ్ట్స్ ఇవ్వాలనుకున్నాము. అంటే ఎగ్జామ్ రాసేది ఎగ్జామ్ ప్యాడ్స్, పెన్నులు, స్కేల్స్ ఇవి మీకు అవసరమైనవే కదా ఇవి ఎగ్జామ్స్కి. ప్రతి సంవత్సరం నా కొడుకు మొహమ్మద్ ఆసిఫ్ బర్త్డే సందర్భంగా ఇచ్చేవాళ్ళము. కానీ ఈసారి కొంచెం ముందుగానే ఎగ్జామ్స్ స్టార్ట్ అయినాయి. మార్చి 17th 18th స్టార్ట్ అవుతాయి. నా కొడుకు బర్త్డే మార్చి 17th కాబట్టి ముందుగానే ఇస్తున్నాము ఎగ్జామ్ ప్యాడ్స్ మీకు. అదొకటి. ఇంకా చాలా ఇంపార్టెంట్ విషయము ఈరోజు మా వైస్ చైర్పర్సన్ నైరుతి మేడం గారిది వెడ్డింగ్ యానివర్సరీ. దాని సందర్భంగా మేము చాలా సంతోషపడుతూ మేడం తరఫు ఈ ఎగ్జామ్ ప్యాడ్స్ ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి మీరందరూ బాగా చదువుకొని ఎగ్జామ్ బాగా రాసి పాస్ అవ్వాలని కోరుకుంటున్నాను. ఇంకోటి లాస్ట్ ఇయర్ మా ఆయన మస్తాన్ గారు 10% వచ్చిన వాళ్ళకి 3000 ఇస్తా అన్నారు. కానీ ఎవరు తెచ్చుకోలేదు. ఈసారి తెచ్చుకోండి. ఈసారి ఖచ్చితంగా మీకు బహుమానంగా 3000 ఇస్తారు. ఓకే, థ్యాంక్ యూ. గారికి, కౌన్సిలర్ గారికి, వాళ్ళ భర్త గారికి, నా ప్రిన్సిపాల్ గారికి, ఇక్కడ ఉన్న ఉపాధ్యాయులకు నమస్కారాలు. మరలా విద్యార్థులందరికీ శుభాకాంక్షలు. మీరు చాలా అదృష్టవంతులు. మన 2వ వార్డు కౌన్సిలర్ అయిన మేడం గారు ఎవ్రీ ఇయర్ మీకు ప్రోత్సాహం కొరకు అంటే మీలో ఎక్కువ ఎనర్జెటిక్గా ఉత్సాహంగా ఎగ్జామ్ రాయాలనే ఉద్దేశంతో రైటింగ్ ప్యాడ్స్, స్కేల్స్, పెన్సిల్ అన్నీ ఇవ్వడానికి కోరుకున్నారు. ఈమె ఒక ఆనవాయితీ పెట్టుకుంది. ప్రతి ఇయర్ వాళ్ళ బాబు బర్త్డే సందర్భంగా ఇవ్వాలనుకుంటున్నారు. వాళ్ళ బాబు బర్త్డే మార్చి 17న ఉన్నందున ఎగ్జామ్స్ 18వ తేదీ కదా, పిల్లవాళ్ళకి ముందే ఇస్తే ప్రోత్సాహకంగా ఉంటుందని ముందుగానే మనకు ఇవ్వడానికి వచ్చారు. ఇంకొక ప్రత్యేకమైన విషయం ఏమంటే వీళ్ళ పార్టీ అధినేత అంటే వైస్ చైర్పర్సన్ యొక్క వెడ్డింగ్ యానివర్సరీ ఈరోజు. ఆమె గుర్తుంచుకొని వాళ్ళ బాబు కంటే ఇంపార్టెన్స్ వైస్ చైర్పర్సన్కి ఇచ్చి ఆమె వెడ్డింగ్ యానివర్సరీ ఈమె గుర్తుగా చేసుకొని మీ దగ్గర సెలబ్రేట్ చేసుకోవడానికి వచ్చిందంటే ఈమె గొప్పతనం మనం తెచ్చుకోవచ్చు. అంతేకాకుండా మనము బర్త్డేకి ఏం చేస్తాము, ఒక కేక్ తెచ్చి కోసుకుంటాం లేదా చాక్లెట్ తెచ్చి అందరికీ పంచుకుంటాము. ఈమె అలా చేయట్లేదు. ఎవరైనా పూర్ పీపుల్కి హెల్ప్ చేస్తే ఆ హెల్ప్ మా పిల్లవాడికి భవిష్యత్తులో ఉపయోగపడుతుంది అంటే ఆశీస్సులుగా ఉంటుంది అనే ఉద్దేశంతో కేక్ తింటే కొంతసేపుకి అయిపోతుంది. మళ్ళీ ఫంక్షన్ చేసుకోవడానికి ఒక హోటల్కో లేదా ఒక చోటుకో వెళ్తే ఏమైపోతుంది, డబ్బులు ఎక్కువ ఖర్చు పెడతాయి కానీ ఆ పూటకి మనకు ఒకటే ఆనందాన్ని ఇస్తుంది. అలా కాకుండా పిల్లల్ని దృష్టిలో ఉంచుకొని ఆనందాన్ని అంటే మా బాబు బర్త్డేని మీతో పంచుకొని మీ ఆనందమే మాకు ఆశిస్తుంది అనే విధంగా ఈమె ప్రతి ఇయర్ మనకి రైటింగ్ ప్యాడ్స్ ఇవ్వడానికి ప్లస్ మెటీరియల్ అంతా స్టేషనరీ ఎగ్జామినేషన్ కావాల్సిన చాలామంది పెన్ను లేదు, పెన్సిల్ లేదు, ఎరేజర్ లేదు, పక్కన వాళ్ళు అడుగుతుంటారు. అలా అడుక్కోకుండా ప్రతి ఒక్కరు ఎవరి ప్యాడ్, ఎవరి పెన్సిల్, ఎవరి పెన్ను వాళ్ళే దగ్గర ఉంచుకొని తీసుకువెళ్ళడానికి ఈమె ప్రతి స్టేషనరీ ప్లస్ రైటింగ్ ప్యాడ్ ఇవ్వడానికి ముందుకున్నారు. ఇలాగే ప్రతి ఇయర్ ఇవ్వాలని మేము అడుగుతున్నాం మేడం గారిని. అంటే 10లో ఉన్నా లేకున్నా ఆమె సహాయశక్తులా మా స్కూల్కి సహాయం చేయాలని ఈ అందరి తరఫున అంటే నెక్స్ట్ ఇయర్ 10th వస్తారు, నెక్స్ట్ ఇయర్ 10th వస్తారు. అలాగే వాళ్ళ హస్బెండ్ అంటే వాళ్ళ భర్త గారు కూడా మానవతా దృక్పథంతో మొదటి అంటే 10 పాయింట్స్ సాధించిన వారికి 3000 ఇస్తామన్నారు. కానీ ఈసారి చాలామంది తెచ్చుకుంటే 10 పాయింట్స్ అని ఆశిస్తున్నాము. ఇలాంటి మానవత్వం మీరు కూడా పెద్దగైనాక ఉన్నత స్థాయికి వచ్చినాక ఇలా చదువుకున్న పిల్లవాళ్ళకి అందిస్తారని ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు కృతజ్ఞత తెలియజేస్తున్నాను.